వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ మచిలీపట్నం విషయంలో తీసుకుంటే తల్లి న్యాయం జరగట్లేదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించి పురుగుల మందు తాగేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమె ప్రాణాలతో బ్రతికింది ఈరోజు. అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు, తమ ప్రాణాలనే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక